హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నేను హైదరాబాదు వెళ్ళే రోజు తీసిన వీడియో. అది మా హస్బెండ్ మొబైల్లో ఉండిపోయిందన్నమాట. నేను ఊరి నుంచి వచ్చాక నేను మామూలుగా వీడియో తీసుకున్నాను. ఇందులో వీడియోస్ ఉన్నాయి, డిలీట్ చేశాను అంటున్నారు మా హస్బెండ్. కాదు, నేను అవి నా మొబైల్లో ఎక్కించుకోవడం మర్చిపోయాను. ఇంకా ఈ 2 రోజులు నేను వీడియోస్ ఏం తీయలేదు. అక్కడి నుంచి వచ్చాక నాకు హెల్త్ బాగాలేదన్నమాట. స్టమక్ పెయిన్, ఈ జర్నీ చేయడం వల్ల నీరసం, దానివల్ల గ్యాస్ ఒకటి అయిపోయింది. ఇవన్నీ కలిసి వచ్చేసినాయి. ఇంకా అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాను. ఇంకా సరే వీడియో ఏం షూట్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేశాను. ఆ వీడియోస్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి అన్నమాట. అయితే అవన్నీ మళ్ళీ నా మొబైల్లోకి ఎక్కించుకుని ఇవన్నీ షూట్ చేస్తున్నాను. ఇది నేను హైదరాబాద్ బయలుదేరిన మార్నింగ్ తీసానమాట. ఇది మాట పిల్లలకైతే గ్రీన్ పీసు బీన్స్ కర్రీ చేశాను లంచ్ బాక్స్లోకి. ఇంకా గ్రీన్ పీస్ అయితే విజిల్స్ వేపిస్తాను అనమాట. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా. బఠానీలు తీసుకొచ్చారు, అవి నానబెట్టినవి ఒక 3-4 విజిల్స్ అన్నీ వేయించాలి కదా. ఇవి అయితే ఫ్రౌట్స్ మాట మా అబ్బాయి కోసం చేశాను. ఈ మధ్యలో తినట్లేదు వాడు, శనగలు ఒకటే తింటున్నాడు పల్లీలోని. ఇంకా అందుకని ఫ్రౌట్స్ తయారు చేశాను అనమాట. ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను, బాగుంది. ఎవరికైనా ఫ్రౌట్స్ కావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ మన గిన్నెలో నానబెట్టేసుకోవాలి ఒక 5 hours. ఆ తర్వాత మనం ఈ బాటిల్లో వేసి నైట్ పెట్టేస్తే మార్నింగ్కి మొలకలు వస్తాయి అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. నేను అదైతే యూజ్ చేస్తున్నాను. ఇంకా చాయ్ అయితే పెట్టాను. అవైతే పల్లీలు మాట. మా అబ్బాయికి అయితే పల్లీలు కావాలంట. రోజు శనగలు బోర్ కొట్టేస్తుంది, పల్లీలు కావాలన్నాడు. ఇంక సరే అని చెప్పేసి వాడికి పల్లీలు నానబెట్టాను. మా అమ్మాయికి ఏమో శనగలు నానబెట్టాను. ఆల్రెడీ నానబెట్టిన శనగలు ఉన్నాయి అవి మాట. ఇంక రాగి జావ అయితే కాస్తున్నాను. ఇంకా ఫస్ట్ నేను లెగ్గాను. ఇప్పుడు టైం 6:30 అయిందన్నమాట. 6:30కి నేను వాళ్ళు జిమ్కి వెళ్ళారు. నేనైతే లెగిసి గబగబా వంట చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు షూట్ చేయవలసిన వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ షూట్ చేసి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి నేను ఊరు రావాలి. లేదంటే నా దగ్గర ఉండిపోతాయి. నేను అక్కడ హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళి ఎన్ని రోజులు ఉంటానో తెలీదు. అందుకని చెప్పేసి నా దగ్గర ఇంకేమీ లేకుండా షూట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాను అనుకో, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మేము ముగ్గురు వచ్చేస్తున్నాం. మా హస్బెండ్ ఉంటారు, ఆయనకి తెలీదు ఏం రిటర్న్ ఇవ్వాలో అని తెలీదు. వాళ్ళు వచ్చే టైంకి మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉండరు అన్నమాట. ఇంకా అన్నీ క్లియర్ చేసుకుని రావాలి. అందుకని ఊరు వెళ్ళాలంటే చాలా పెద్ద పనిలా ఉంటుంది నాకు, ఇవన్నీ చూసుకోవాలి వెళ్ళాలని. ఇప్పుడంటే నేను ఇంకా ఈ డ్రెస్సులు అవి షూట్ చేయడం వల్ల ఇంకా బిజీ అయిపోయాను. ఇంక డైలీ ఏదో కొరియర్ వస్తూనే ఉంటుంది, ఏదో డెలివరీ పట్టుకెళ్తూనే ఉంటాడు. దానివల్ల ఇల్లు కదలడానికి ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు వరకు ఆర్డర్స్ తీసుకున్నాను. ఇప్పుడు నుంచి ఏం తీసుకోలేదు అన్నమాట. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మళ్ళీ నేను ఊరి నుంచి వచ్చాక ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా శనగలు అయితే విజిల్స్ వేసినాయి, పల్లీలు విజిల్స్ వేసినాయి, పల్లీలు తీసేసాను. ఇప్పుడు రాగి జావ కాస్తున్నాను పక్కనే. ఇప్పుడైతే గ్రీన్ పీస్ ఒక 3 విజిల్స్ వేయించేసి అవి కూడా తీసేసి మా అమ్మాయికి శనగలు ఉడకబెడతాను. రాగి జావ కాసి పక్కన పెట్టేసుకుంటే, ఎందుకంటే ఫస్ట్ వాడు 8 కల్లా వెళ్ళిపోతాడు. పాప అయితే 10కి వెళ్తుంది. వాడు 8కి వెళ్ళినప్పటికీ వాడికి శనగలు, గుడ్లు, టిఫిన్, లంచ్ బాక్స్ అన్నీ రెడీగా ఉండాలి. ఇంకా ఒక్క 1 అవర్లో ఇవన్నీ అయిపోవాలన్నమాట. నేనైతే ప్రిపేర్ అవ్వలేదు. ఈ శనగలు అయితే గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు విజిల్స్ వేయించకుండా ఉన్నానంటే తినలేమన్నమాట. ఫస్ట్ నేను తినలేను, వాళ్ళు తింటారు కానీ. ఇంకా అందుకనే ఒక 4-5 విజిల్స్ వేయించేద్దామని చెప్పేసి గ్రీన్ పీస్ అయితే పెట్టాను. బొబ్బర్లు అయితే కట్ చేయించాను అనమాట మా హస్బెండ్తోని. అదే బొబ్బరి చిక్కుళ్ళు అంటారు కదా, అవి కట్ చేసి ఇచ్చారు మా హస్బెండ్. ఇంకా కట్ చేసినవి అయితే ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను అనమాట. నేను ఈరోజు ఎంత టెన్షన్గా ఉంది. నేను ఈవినింగ్ వరకు, అంటే మాకు ట్రైను 7 o'clock అంట. వీళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే వెళ్ళిపోతాం. వీళ్ళు 6:30 అలా వస్తారు. మేము ట్రైన్లో తినడానికి టిఫిన్ ఏమన్నా చేసుకోవాలి. మేము మధ్యాహ్నం లంచ్, ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. దానివల్ల నాకు టెన్షన్ వచ్చేసి కెమెరా ఎలా పెట్టానో కూడా నాకు లేదన్నమాట. ఎలా పెట్టానో నాకు ఐడియా లేదు. అది కెమెరా యాంగిల్ మారిందన్నమాట. ఇలా చూపిస్తుంది, వర్క్ అంతా కంప్లీట్గా క్లియర్గా చూపించట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలా పెట్టేసాను. పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను.
వెనకాల పెద్ద కుక్కర్లో రైసు, ఇక ఫస్ట్ అయితే శనగలు, పల్లీలు, గ్రీన్ పీస్ అయితే ఇంకా విజిల్స్ వేసి పక్కన పెట్టేశాను. రాగి జావ కూడా అయిపోయింది. ఇంకా ఇది అయిపోతే కూర తాలింపు పెట్టాలి. టిఫిన్ ఏం పెట్టాలంటే ఇప్పుడు కొద్దిగా ఇడ్లీ పిండి ఉంది, అది ఎవరికి సరిపోదు. అంటే మా అబ్బాయి 8కి వెళ్ళిపోతాడు కదా, వాడికి గుండు పొంగనాలు వేసి ఇచ్చేస్తాను, వాడు తినేసి వెళ్ళిపోతాడు. ఇంకా మా అమ్మాయి 10కి వెళ్తుంది కాబట్టి నెమ్మదిగా మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేము నైట్ తినడానికి మాకు పనికి వస్తుంది, ప్లస్ ఇప్పుడు మా అమ్మాయి తినడానికి పనికి వస్తుంది అని చెప్పేసి మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. ట్రైన్లో ఇది తింటానంటే తింటారు, లేదంటే ఇడ్లీ పిండి ఉంది కొద్దిగా రెడీ చేసింది, అది ఈవినింగ్కి పనిచేస్తుంది. ఇప్పుడైతే ఇంకా రెడీ అవ్వలేదు. ఈవినింగ్ అయితే ఇడ్లీ చేస్తాను ట్రైన్లో తినడానికి మా ముగ్గురికి. ఇంక ఇప్పుడు గ్రీన్ పీస్ అయితే విజిల్స్ వేసినాయి కదా, ఇంకా అయితే చల్లరబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయ మిక్సీ చేసేసుకొని కూర తాలింపు పెట్టాలి. శనగలు పెట్టాలి ఫస్ట్, శనగలు కూడా విజిల్స్ వేసేస్తే అప్పుడు కూర వండుతాను అనమాట. అది ఇంత కంగారుగా ఉంది. ఈ వీడియో ఎడిటింగ్ చేసి అసలు ఆ రోజే పెట్టేయాలి. నేను హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చిన రోజు నాడు పెట్టేయాలి. నాకు ఆ రోజు షూట్ చేశాను, ఇంక ఇంట్లో పనులతో అయిపోయింది. తర్వాత నేను అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ని వీడియోస్ పంపించమన్నాను, ఆయన పంపిస్తున్నారు నాకు, కానీ నాకు రావట్లేదు. నాకు అక్కడ వైఫై నెట్ ఏమీ లేదు కదా, నాకు రావట్లేదు. పంపించానంటారు రాలేదంటాను, అలాగే పంపించానంటారు రాలేదంటారు. అప్పుడు ఏంటి అనుకుంటే నెట్ లేదు, దానికి చాలా ఎక్కువసేపు వీడియో తీస్తాం కదా, దానికి ఎక్కువ నెట్ ఉండాలి. ఇక్కడైతే వైఫై ఉంటుంది కాబట్టి పంపించేసుకున్న తొందరగా డెలివరీ అయిపోతుంది. వీడియో అన్నా ఏదైనా తొందరగా ఈ మొబైల్ నుంచి మొబైల్కి రావడానికి త్వరగా అయిపోతుంది, అది ఎంత ఎంబీ అయినా. ఇంకా అందువల్ల నేను అక్కడ ఉన్నాను, నా మొబైల్కి నెట్ లేదు, ఏం లేదు. అందువల్ల నాకు వీడియోస్ ఆయన పంపించారు కానీ రాలేదన్నమాట. అందువల్ల నేను వీడియోస్ ఏం పెట్టలేదు. నేను అప్పుడప్పుడు అక్కడ ర్యాండమ్గా తీసినవి నేను హైదరాబాద్ వచ్చేసాక, కాకినాడలో ఉండి హైదరాబాద్ వచ్చేసాక ఆ వీడియోస్ పెట్టాను అనమాట. ఇది నేను కాకినాడ వెళ్ళక ముందు తీసిన రోజుది అనమాట. ఇంకెందుకంత కష్టపడి తీశాను కదా అని చెప్పేసి ఇదైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేద్దాం అని పెట్టేశాను. ఇంకా నేను మళ్ళీ ఒక 2 డేస్ అసలు యాక్చువల్లీ ఈరోజు వెళ్ళాలి. నాకు అన్నీ సర్దుకున్నాను, అన్నీ రెడీ అవ్వాను, పిల్లలకి ఏమేమి చేయాలనుకున్నాను అన్నీ రెడీ చేసుకున్నాను. కానీ మళ్ళీ వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. అంటే కొంచెం నీరసంగా ఉంది కదా, కొద్దిగా మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి వెళ్దామా అనేసి. మా హస్బెండ్ ఏమో నీ పనులన్నీ అయిపోయినాయి కదా, అక్కడ కరెంటు పని అయిపోయింది, పెయింట్ పని అయిపోయింది, బండి రెడీగా ఉంది, నేను అవన్నీ అక్కడ వదిలేసి వచ్చేసాను. వాళ్ళు ఫోన్ చేశారు కరెంటు పని అయిపోయిందని, పెయింట్ పని కూడా అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి చూసుకొని అన్నీ సెట్ చేసుకొని రావాలన్నమాట. ఇంకా ఈరోజు అది గ్రీన్ పీసు బొబ్బలు కర్రీ అయితే ఇంకా ర్యాండమ్గా తీసాను అంతే, పూర్తిగా షూట్ చేయలేదన్నమాట. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, అది షార్ట్ అప్లోడ్ చేసేసాను నేను ఆ రోజే. ఇంకైతే ఉసిరికాయలు ఉన్నాయేమో అనుకున్నాను, ఉసిరికాయ పులిహోర చేద్దాం అనుకున్నాను, కానీ ఉసిరికాయలు లేవు, మామిడికాయ ఉన్నదన్నమాట. సర్లే చెప్పేసి ఇంకా మామిడికాయ పులిహోర చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. రైస్ నేను మార్నింగే ఎక్కువ పెట్టాను అనమాట. ఇంక ఇప్పుడైతే గ్రేప్స్ అయితే కొంచెం సాల్ట్ వేసి పక్కన నానబెట్టాను కొంతసేపు. మా అబ్బాయికి అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే బాక్స్లో పెట్టాను, వాడు పట్టుకెళ్తున్నాడు. ఈసారి అన్ని నైట్ డ్రెస్సులు, కార్డ్ సెట్స్ 2 పీసెస్ పంపించారన్నమాట. ఇంకా షూట్ చేసే నైట్ డ్రెస్ ఒకటైతే ఫ్రెష్ అప్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని అది కూడా చివరిలో ఇంక్లూడ్ చేశాను. ఇంకా అదైతే రిటర్న్ ఇచ్చేసి అప్పుడు మేము బయలుదేరన్నమాట. లేదంటే నా దగ్గర ఉండిపోతుంది, లేదంటే ఇంకా టైం అయిపోయింది మేడం మీరు ఉంచేసుకోండి మనీ వేసేయండి అంటారు. ఇంకా అవన్నీ నాకు ఎందుకు, నాకే బోల్డ్ ఉన్నాయి నా వేసుకోవడానికే నాకు లేదు, ఈ షూట్ చేయడం వీటితోనే అయిపోతుంది. ఇంకా ఎందుకని చెప్పేసి ఆ రోజే క్లియర్ చేసి ఆ రోజే వాళ్ళకి ఇచ్చేసి, నాకు అమెజాన్ నుంచి వస్తాయి, ఫ్లిప్కార్ట్ నుంచి వస్తాయి, మీషో నుంచి వస్తాయి, ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇంకా అన్నీ రిటర్న్లు ఇచ్చేసి ఆ రోజు బయలుదేరిపోయామాట. ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళాక ఆ వీడియో చూశాక
నేను మళ్ళీ కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఆ వీడియో మా హస్బెండ్ సెల్లో చూశాక అయ్యో ఈ నైట్ డ్రెస్ చాలా బాగుందిగా, నేను ఉంచుకోవచ్చు కదా అని అనిపించింది. ఆ నైట్ డ్రెస్ అయితే ఆ రోజే పట్టుకెళ్ళిపోయారు. అంటే ఇచ్చేసి వచ్చేసాను కదా, ఇంకా అయితే లేదన్నమాట. వీడియో అయితే నేను కాకినాడ వెళ్ళాక అది షార్ట్ వీడియో అది అప్లోడ్ చేశాను అనమాట. ఇంక ఇదైతే మామిడికాయ పులిహార చేశాను. పిల్లలకి కొంచెం తినడానికి ఇచ్చాను, కొంచెం ఈవినింగ్ అయితే ఉంచుకున్నమాట. ఇంకా గ్రేప్స్ అయితే జ్యూస్ చేసేస్తున్నాను అనమాట. గ్రేప్స్ జ్యూస్ చేసుకుని గ్రేప్స్ జ్యూస్ తాగేసి బట్టలు అయితే ఉన్నాయి వేసేసాను అనుకోండి. మా హస్బెండ్ ఆరిపోతే నైట్ వచ్చినప్పుడు తీసేస్తారు, లేదంటే రేపన్నా తీస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. మాది కిందే కాబట్టి ప్రాబ్లం ఉండదు. మాసిపోని ఉన్నాయనుకో మళ్ళీ ఊరి నుంచి వచ్చాక ఇప్పటికి ఇంక ఇల్లంతా ఎలా పడితే అలా ఉంటుంది. అందుకని ఎప్పుడు అన్నీ నీట్గా చేసుకుని వెళ్ళాను అనుకోండి, మళ్ళీ వచ్చిన వెంటనే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మాసిపోయిన బట్టలు ఇంట్లో ఉంచేసి వెళ్ళాను అనుకోండి, చిరాగ్గా ఉంటుందని చెప్పి ఇంకా బట్టలు కూడా అన్నీ వాష్ చేసేద్దాం. నేను ఎక్కువ రోజులే ప్లాన్ చేసుకుంటున్నాను, అందుకని ఇల్లంతా నీట్గా చేసేసుకొని వెళ్ళాను అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి అన్నీ నీట్గా చేసేసుకొని అన్నీ క్లియర్ చేసుకుని ఫ్రిడ్జ్ కూడా ఖాళీ చేసాను. మొత్తం వెజిటబుల్స్ అన్నీ తీసేసి వాడేసుకున్నాము, ఏమీ లేవు. ఇంకా అన్నీ క్లియర్ చేసి ఇల్లంతా నీట్గా పెట్టేసి మేము ఈరోజు కాకినాడ వెళ్తామన్నమాట. లాస్ట్లో చివర్లో అయితే నైట్ డ్రెస్ నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మామిడికాయ పులిహార చేశాను కదా, అది తింటున్నాను అనమాట. అది ఇంక్లూడ్ చేశాను. ఈ వీడియో చూసాక అనిపించింది అనవసరంగా నైట్ డ్రెస్ ఇచ్చేసాను, ఉంచుకోవాల్సిందని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డ్రెస్ వేసుకుని షూట్ చేశాను అనమాట. షూట్ అయిపోయాక ఇంకా ఆ డ్రెస్ మీద టిఫిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్.